everyone, welcome to my YouTube ఛానల్ జీకే విత్ అరుణ్. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ 100% రిప్లై టు ఆల్ దోస్ కమెంట్స్ అనమాట. సో మనము ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఎగ్జామినర్ గురించి మాట్లాడుకుందామండి. ఎగ్జామినర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, సో దానికి కట్ ఆఫ్ ఎంత వెళ్ళింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి చూడండి, సో దట్ వేరే వాళ్ళు కూడా చూడడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి హైకోర్ట్ ఆఫ్ provisionally selected candidates to the post of examiner, High Court of Andhra Pradesh at Amravati. So notification number 5/2025 RC 06/5/2025 for recruitment to the posts of examiner in district judiciary of Andhra Pradesh. ఫస్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఒకే ఒక పోస్ట్ ఉందండి ఓపెన్ కేటగిరీలో, అది కూడా. సో అక్కడ వచ్చేసి మనకి 61.40 మార్క్స్కి అయితే వచ్చాయి, ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చింది. సో దాని తర్వాత చిత్తూరు డిస్టిక్లో అండి, చిత్తూరు డిస్టిక్లో ఐ థింక్ ఓపెన్ కేటగిరీలో పోస్టులు లేవు. సో బీసీఏలో ఒక పోస్ట్ అయితే ఉంది, అది 62.33 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ బీసీబీలో ఒక పోస్ట్ ఉంది విత్ 58.76 మార్క్స్కి అయితే వచ్చింది. తర్వాత కళ్యాణ్ అంట. సో ఎస్సీ గ్రూప్ 3 ఒక పోస్ట్ ఉందండి, సో 63.43 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ చూసుకుందాం. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి 64.22 మార్క్స్కి అయితే వచ్చింది, అండ్ సెకండ్ వచ్చేసి ఫీమేల్కి వచ్చేసి 59.98 మార్క్స్కి అయితే వచ్చిందండి. సో తర్వాత లోకోమోటర్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంది, సో నాగేంద్ర జోసెఫ్ కిషోర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి 56.54కి అయితే వచ్చింది. దెన్ గుంటూరు డిస్టిక్లో ఒక పోస్ట్ అయితే ఉందండి, ఆ ఒక పోస్ట్లో 64.22 మార్క్స్కి అయితే వచ్చింది. సేమ్ చూడండి ఇక్కడ, ఈ అబ్బాయి నాగేంద్ర జోసెఫ్ కిషోర్ అనే అబ్బాయి ఓపెన్ కేటగిరీలో కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో వచ్చింది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో. ఈస్ట్ గోదావరికి అప్లై చేశాడు, గుంటూరు డిస్టిక్ కూడా అప్లై చేశాడు ఈ అబ్బాయి. సో ఇక్కడ సేమ్ నేమ్, అబ్బాయి 2 జిల్లాలలో సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి యొక్క లోకల్ చూసుకుంటాడు. లోకల్ ఎక్కడ అని పెట్టుకున్నాడంటే గుంటూరు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఎవరికైనా ఇక్కడ 64 దగ్గర క్రాస్ అయ్యి మార్క్స్ వచ్చింటే కనుక దగ్గరలో వచ్చింటే 64, 63 అలా. సో ఈ అబ్బాయి ఎట్లాగైనా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నాన్ క్రీమీ గుంటూరు సెలెక్ట్ చేసుకుంటాడు. గుంటూరు అంటే తన లోకల్ గుంటూరు కాబట్టి, సో అప్పుడు ఇక్కడ వేకెంట్ అవుతుంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఓపెన్ కేటగిరీలో వేకెంట్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఆ వేకెంట్ అయిన సీట్ని నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో అయితే ఫిల్ చేయబడుతుందండి. సో అలా ఉంటుంది. సో సెకండ్ లిస్ట్ కోసం అనేది అందుకే ఇలా ఎవరైనా ఒక 2-3 డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఆ నేమ్స్ చూసుకొని మీకు కనుక దగ్గరలో మార్క్స్ వచ్చాయి అనుకోండి, సో మీరు ఒక హోప్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లెస్ పర్సంటేజ్, సో 10% పీపుల్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాట్ ఈవెన్ 5% అని చెప్పచ్చు, 5-10% పీపుల్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో అలా సెకండ్ లిస్ట్ అనేది వస్తుంది. ఒక సీట్ వేకెంట్ అవుతుంది కాబట్టి అది సెకండ్ లిస్ట్లో ఫిల్ చేయబడుతుంది, చేస్తారు కూడా, సెకండ్ లిస్ట్ తోటి ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది, సో 62.38 మార్క్స్ అయితే వచ్చింది. దెన్ కృష్ణా డిస్టిక్ అండి, కృష్ణా డిస్టిక్లో ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టే ఉంది, అక్కడ వచ్చేసి మనకి 66.28 మార్క్స్కి వచ్చింది. దెన్ లోకోమోటర్కి ఒక పోస్ట్ ఉంది విత్ 51.67. సో ఇక్కడ చూడండి, కృష్ణా డిస్టిక్లో
66.28కి వచ్చింది. దెన్ లోకోమోటివ్ 51.67. సో లోకోమోటివ్ 51.67కి వచ్చింది. అదే ఓపెన్ కేటగిరీలో చూడండి 66.28 మార్క్స్కి వచ్చింది. బట్ ఇక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి లోకోమోటర్ 51.67. తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్ విత్ 57.66. సో ఎంత రిజర్వేషన్ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో విత్ 57.66 మార్క్స్కి అయితే వచ్చింది. లోకోమోటర్కి అయితే 51.67 మార్క్స్ అయితే వచ్చింది. దెన్ బీసీఏలో ఒక పోస్ట్ ఉంది. ఆ ఒక పోస్ట్కి 59.71 వచ్చింది. దెన్ బీసీబీలో 2 పోస్టులు ఉంటే ఒక పోస్ట్ వచ్చేసి మనకి ఉమెన్ కేటగిరీకి. సో ఇక్కడ 62.03 అండ్ 53.01 వచ్చాయి ఫీమేల్ కేటగిరీ. సో బీసీబీలో 62.03 అండ్ ఫీమేల్ కేటగిరీలో 53.01. ఇక్కడ ఎందుకు 53 పాయింట్ అంటే ఇక్కడ బీసీబీలో 2 పోస్టులలో ఒకటి ఉమెన్ కేటగిరీ. సో అంతకంటే హైయెస్ట్ మార్క్స్ అదే హైయెస్ట్ అయి ఉండొచ్చు బీసీబీ కేటగిరీలో. బట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి పోస్ట్ లేదు. సో బీసీబీలో హైయెస్ట్ మార్క్స్ 53.01 వచ్చాయి కాబట్టి ఫీమేల్ కేటగిరీకి వచ్చింది. అదే మేల్ కేటగిరీలో అయితే 62.03. ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. 9 to 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. 9 మార్క్స్ ఉంది డిఫరెన్స్. సో ఎస్సీ గ్రూప్ 2 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి 62.38 మార్క్స్. దెన్ 57.66 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ప్రకాశం డిస్టిక్లో వచ్చేసి 62.03 అయితే వచ్చింది. అది బీసీబీ ఒక పోస్ట్ దానికి సంబంధించి. తర్వాత ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది 54.37కి వచ్చింది. దెన్ శ్రీకాకుళం డిస్టిక్లో బీసీఈలో ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ ఫీమేల్ కేటగిరీకి 57.51 మార్క్స్కి వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ విత్ 53.28 మార్క్స్కి వచ్చింది. దెన్ విశాఖపట్నం డిస్టిక్ ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి 64.22 మార్క్స్కి వచ్చింది. దెన్ 61.40 మార్క్స్కి నెక్స్ట్ హైయెస్ట్. చూడండి ఇక్కడ విశాఖపట్నంలో నాగేంద్ర జోసెఫ్ కిషోర్ అనే అబ్బాయి చాలా డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసి ఉంటాడు. సో ఈ అబ్బాయి గుంటూరుకి అప్లై చేస్తాడు, ఈస్ట్ గోదావరికి అప్లై చేస్తాడు, ఈవెన్ విశాఖపట్నం కూడా అప్లై చేశాడు. సో విశాఖపట్నం ఇక్కడ లోకల్ స్టేటస్ చూడండి గుంటూరు ఉంది. సో ఈ అబ్బాయి గుంటూరు ఆబ్వియస్గా లోకల్ సెలెక్ట్ చేసుకుంటాడు గుంటూరు. సో అప్పుడు ఇక్కడ వేకెంట్ అవుతుంది విశాఖపట్నంలో. సో వేకెంట్ అయినప్పుడు ఈ విశాఖపట్నం డిస్టిక్లో ఎవరికైతే 64.22 64 కంటే తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయో లెస్ మార్జిన్ 1 or 2 మార్క్స్తో డిఫరెన్స్ ఉన్న వాళ్ళు హోప్ అనేది వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఇదే అబ్బాయి ఫస్ట్లో స్టార్టింగ్లో చూస్తే గుంటూరు జిల్లాలో వచ్చింది. చూడండి ఈస్ట్ గోదావరిలో వచ్చింది. ఈస్ట్ గోదావరి ఉంది. దెన్ ఇంకొక కూడా ఉంది, ఈస్ట్ గోదావరిలో ఉంది. దెన్ గుంటూరులో ఉంది. ఇప్పుడు విశాఖపట్నం. సో ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఉంది. సో అలా దెన్ బీసీఏలో ఒక పోస్ట్ ఉంది విత్ 56.56 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ విజయనగరంలో ఒక పోస్ట్ ఉంది. విజయనగరంలో ఒక పోస్ట్ అంటే 61.40 మార్క్స్కి అయితే వచ్చింది. సో మనకి ఈ ఏదో సి హియర్ విశాఖపట్నం అండ్ ఈ అమ్మాయి విశాఖపట్నము అప్లై చేసింది. సారీ అమ్మాయి కాదు అబ్బాయి, కీర్తి కిరీటి అని. ఎస్పీ కీర్తి కిరీటి కరెక్టేనా నేమ్? ఎస్పీ కీర్తి కిరీటి అనే అబ్బాయి విశాఖపట్నంలో ఓపెన్ కేటగిరీలో వచ్చింది 61.40 మార్క్స్కి. సో ఈ అబ్బాయి లోకల్ స్టేటస్ విశాఖపట్నం. సో ఈ అబ్బాయి విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ విజయనగరంలో కూడా సెలెక్ట్ అయ్యాడు ఈ అబ్బాయి ఓపెన్ కేటగిరీలో. సో
నెక్స్ట్ ఈ అబ్బాయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు విశాఖపట్నం చూస్ చేసుకున్నప్పుడు విజయనగరం పోస్ట్ ఖాళీగా ఉంటుంది. సో ఈ వేకెంట్ పోస్ట్ అనేది సెకండ్ లిస్ట్లో ఫిల్ చేయబడుతుంది. సో ఇలా దగ్గర మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసుకోండి ఒకసారి మార్క్స్ వచ్చిన తర్వాత అలా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దెన్ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. సో 61.40. సో ఈ అబ్బాయి సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాడు వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ అబ్బాయి ఎట్లాగో లోకల్ విశాఖపట్నం కాబట్టి వెస్ట్ గోదావరిలో నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి పోస్ట్ ఇస్తారు. వాళ్ళకి సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో. సో ఇలా చూసుకోవడానికి ట్రై చేయండి. సో అందుకనే డోంట్ బీ వరీ దగ్గర మార్క్స్ వచ్చిన వాళ్ళంతా కూడా. దెన్ డిడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది, 53.28 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ బీసీబీలో ఒక పోస్ట్ అయితే ఉంది, 55.57 మార్క్స్కి అయితే వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 3లో ఒక పోస్ట్ ఉంది, 56.54కి వచ్చింది. దెన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఇక్కడ ఈ అబ్బాయి మళ్ళా కడప డిస్టిక్లో కూడా 64.22 మార్క్స్కి వచ్చింది. నాగేంద్ర జోసెఫ్ కిషోర్ అని చెప్పేసి ముందు చూపించాను మీకు. ఈ అబ్బాయి విశాఖపట్నం అప్లై చేశాడు, వెస్ట్ గోదావరి అప్లై చేశాడు, ఇంకా ఈస్ట్ గోదావరి అప్లై చేశాడు అని చెప్పేసి. తర్వాత ఎస్టీలో ఒక పోస్ట్ ఉంది వైఎస్ఆర్ కడప జిల్లా. సో 54.37 మార్క్స్ అయితే వచ్చింది. సో ఈ అబ్బాయి గుంటూరు డిస్టిక్, ఈ అబ్బాయి లోకల్ స్టేటస్ గుంటూరు, కానీ వైఎస్ఆర్ కడప జిల్లాకు కూడా అప్లై చేశాడు. సో గుంటూరు జిల్లా అయినప్పుడు ఈ అబ్బాయి గుంటూరు జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాడు. సో కడప డిస్టిక్లో ఉన్న వాళ్ళు 64.22 తర్వాత కింద నెక్స్ట్ హైయెస్ట్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సెకండ్ లిస్ట్ ద్వారా ఈ భర్తీ ఖాళీ ఈ వేకెంట్ అనేది ఫిల్ అవ్వబడుతుంది అలా. సో ఇదండి, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ గివ్ 100% రిప్లై. బట్ ఒకవేళ చూడకున్నా కూడా తర్వాత వితిన్ 3 డేస్లో అయినా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.